వెలిగించండి. అందరూ కూడా వెలిగించండి. అందరూ కూడా మహాపరిశుద్ధుడు అయిన మహాతండ్రి, అత్యున్నత సింహాసనమందు ఆశ్రయుడు మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నీ నామమును బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నీవు ఏర్పాటు చేసుకున్న దినాన్ని బట్టి వారిని క్షేమంగా తెచ్చినందులపై నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇదిగో మా పాటిస్తాలు గారిని వారి బృందం అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి, మీరు ఈ భూలోకంలో 2024 సంవత్సరాల కాలంలో జీవించినప్పుడు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అయా నామన దయ్యను వెలగొట్టుడి, రోగులను స్వస్థపరచుడని ఇచ్చిన అధికారమును బట్టి ప్రభువా చెప్పున్నాము తండ్రి. యేసునాసికే యేసునాసికే క్రీస్తు మహారాజుకే ఈ పాపం పోవాలంటే రక్షణ కావాలంటే క్రీస్తు మహారాజుకే మాకు సహకారులుగా ఉన్న సేవకులను కూడా మీరు బోధించండి. మీకు మహిమకరముగా నాయన తండ్రి జరగబోతున్నమైన ఈ శుభవార్త కార్యక్రమాన్ని నాయన తండ్రి ప్రభా మాకంటా ముందు మీరు నడిచి నాయన తండ్రి ప్రభా సేవకులు నడిపించి నాయన తండ్రి ప్రభా దేవా సంగతులు అందరం కూడా నడిచినాయన మిమ్మల్ని గణపరిచే విధంగా నాయన తండ్రి అద్భుతంగా నాయన ఆశ్చర్యంగా నాయన తండ్రి ఇక్కడ సువార్త జరగడం సహాయం దయచేయండి. దేవా నశించిపోతున్న ఆత్మను రక్షింపు చేయమని అన్నారయ్యా. దేవా నాయన తండ్రి ప్రభా ఇక్కడ నాయన తండ్రి ప్రభా నాయన గురిపించినాము. రెండమ్మా కొంతమంది యవ్వన బిడ్డలు వచ్చినట్లయితే యేసుని నమ్మాలి, రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి, పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి. ఇది యేసు మాటరన్నా, ఇది యేసు మాటరన్నా, ఇది యేసు మాటరన్నా, ఇది యేసు మాటరన్నా. ఓరన్నా వినరన్నా, ఓయమ్మో వినవమ్మా, ఓరన్నా వినరన్నా. రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి, పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ నీవే ప్రభుడవు. ప్రతి లోకాల్లో నీ నామము
వారికి నీవు చూడకన్నులిస్తావు. మాట్లాడించావు సచ్చిన వారిని మాటతో లేపావు. సచ్చిన వారిని మాటతో లేపావు. యేసయ్యా నా యేసయ్యా కొన్నాళ్ళే స్తోత్రములు విన్నవే యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఇంకోసారి గట్టిగా, ఇంకోసారి గట్టిగా. ఈ ప్రాంతానికి మమ్మల్ని తోడుకుని వచ్చినటువంటి దైవజనులు ప్రభుదాస్ గారికి, అలాగే మరి భాస్కర్ పాస్టర్ గారికి ప్రభునేష్ పేరుతో వందనాలు చెల్లిస్తున్నాం. అయితే ఈ ప్రాంతం మనం ఎప్పుడు చూడలేదండి, ఇదే మొదటిసారి రావడం. ఇది పెద్ద ఘాటి అయినప్పుడు కూడా ఈ ప్రాంతం ఎన్నో మార్లు రావాలనుకున్నాం, కానీ సమయం అనుకూలించక రాలేకపోయాము. టైం ఎక్కువ పడుతుందని రాలేకపోయి మరి ఇంతకుముందు 5 సంవత్సరాల కింద వచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు చాలా ప్రార్థనాపూర్వకంగా వచ్చినప్పటికీ కూడా కొన్ని ఆటంకాలు అయితే కలిగాయి, మీ ఎవరికి తెలియదు. కానీ ప్రియులారా, దయచేసి యేసు ప్రభు వారు కొన్ని మాటలు మరి చాలా గొప్పవి. దేవుడి లోకమును ఎంతో ప్రేమించును, ఆయన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకంటే ఈ లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. మనము మన పిల్లల్ని ప్రేమిస్తాం, వాళ్ళకి మనము చాలా ప్రేమిస్తున్నామని చెబుతూ ఉంటాము. కానీ వారు ఏమైనా తప్పు చేసినప్పుడు, వారు ఏమైనా పాపము చేసినప్పుడు వారిని గద్దిస్తూ ఉంటాం, శిక్షిస్తూ ఉంటాం, మందలిస్తూ ఉంటాం. అప్పటికీ కూడా వారు వినకపోతే మరి బెత్తం వాడుతూ ఉంటాం వారి మీద. కానీ ఈ లోకములో పాప పరిహార్థం అనేటువంటిది ఉంది, పాపానికి శిక్ష అనేటువంటిది ఉంది. అది పాపము ఎలాగ ఈరోజు మనిషిని చెరుపుతూ ఉందంటే ప్రియులరా, మరణానికి దారితీస్తుంది. పాపం వలన వచ్చే జీతము మరణము. కనుక ఆ మరణములో నుంచి తప్పించబడాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుని యందు విశ్వాసం ఉంచాలని 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారముగా దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని నమ్ముతారో వాని యందు పుట్టినవాడు ప్రతి వాడును కూడా దేవుణ్ణి నమ్మును అన్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి విశ్వసించాలి. దేవుని ఎదుట పాపములు ఒప్పుకోవాలి అంటే మన జీవితంలో స్వతహాగా ఏ మనిషి కూడా నేను పరిశుద్ధుని అంటాడు, కానీ పాపినంటే ఎవరు కూడా ఒప్పుకోరు. నేనేం తప్పు చేశాను, నేనేమి పాపం చేశానని అంటారు. కానీ ప్రతి మనిషి మీద కూడా పాపం అనేటువంటిది వెల ఉంది, పాపం అనేటువంటిది వెల ఉంది. ఆ పాపం అనేటువంటిది పోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మాలి, ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని వెంబడించాలి. అప్పుడు పాపం అనేటువంటిది మనిషి మీద దొరికిపోతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము సెలవిచ్చినట్లుగా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. కనుక నమ్మిన వారికి శిక్ష అనేటువంటిది ప్రియులరా ఉండదు, నమ్మని వారికి మాత్రమే శిక్ష అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలకు మీరేసే శిక్ష కన్నా దేవుడేసే శిక్ష. పాపాన్ని ఒప్పుకోమని దేవుడు చెప్తున్నాడు. పాపము మనిషిలోని పెట్టరేగిపోతుంది గనక లోకము అంతము సమీపముగా ఉన్నది, ఆయన రాకడ సమీపముగా ఉన్నది. దేశము చుట్టూ కూడా అల్ల కొల్లాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఆ అల్ల కొల్లాల నుంచి అనేకమైన విషయాల్లో దేవుడు నామ మహిమార్థమే ఆయన రూఢి పరుచుకుంటున్నాడు. కనుక అటువంటిది ఏది కూడా లేకుండా మీ యొక్క పాపము పోవాలంటే యేసుని నమ్మి, యేసుని విశ్వసించి, యేసుని వెంబడించి అట్టి ధన్యత మనమందరమే కూడా మరి పొందుకున్నట్లయితే దేవుడు సకాలంలో మరి ఈ ప్రాంతానికి రక్షణ, ఈ లోతేరు ప్రాంతానికి రక్షణ కలుగు చేసేలాగా మరి మనం విత్తనాలు జల్లుతున్నాం ప్రభు పేరిట. ఆయన నారు పోసి నీరు పోసి ఫలింపజేసే భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక మనము పాపములో నుంచి విడిపించబడ్డాము.
నమ్మలేని వారు పాపములో నుంచి విడిపించబడాలని మనం ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఈ శుభవార్త సకల జనులకు కూడా ఆశీర్వాదము, దీవెన కనుక ఈ శుభవార్తని నమ్మి విశ్వసించి ఆది అందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. కనుక ఆ దేవుడి కోసం మేము చెప్పడానికి వచ్చాం. ఆయనే ఎవరో కాదు, ఈ లోకమంతటి కొరకు కూడా ఆకాశానికి భూమికి మధ్యలో 2024 సంవత్సరాల కిందట ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమందు లేచిన నజరేయుడైన యేసు, ఆయన కోసం చెప్పడానికి వచ్చాం. ఆయన మమ్మల్ని అందరిని రక్షింపు చేశాడు, ప్రతి పాపం నుంచి మమ్మల్ని విడిపించాడు. మీరు కూడా విడుదల పొందుకోవాలని ఆశపడుతూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.